విద్యార్థులారా, రైతు ప్రశస్తి ఆధునిక సాహిత్యంలో, ఆధునిక కవిత్వంలో, ఆధునిక సాహిత్యం, ఆధునిక కవిత్వం అన్నా కూడా ఒకటే. మనకున్నటువంటి మొదటి పాఠము రైతు ప్రశస్తి. ఈ రైతు ప్రశస్తిని వానమామలే జగన్నాథాచార్యులు గారు రచించారు. ఈ వానమామలే జగన్నాథాచార్యులు గురించి కొంచెం తెలుసుకుందాం. వీరు వరంగల్ జిల్లా మడికొండ గ్రామంలో 1910వ సంవత్సరంలో జన్మించినట్టుగా తెలుస్తుంది. తల్లి సీతమ్మ, తండ్రి బక్కయ్య శాస్త్రి. వీరికి 4 కుమారులు. వీరు జగన్నాథాచార్యుల తమ్ముడే వరదాచార్యులు గారు కూడా. వీరిద్దరూ కలిసి సంస్కృత, ఆంధ్ర, తమిళ, ఆంగ్ల, ఉర్దూ భాష కోవిదులు అని చెప్పవచ్చు. ఇక జగన్నాథాచార్యులు గారు వానమామలై జగన్నాథాచార్యులు గారు రైతు రామాయణం అనేటువంటి కావ్యాన్ని, కార్పాస లక్ష్మి అనే నాటకాన్ని కూడా రచించారు. వీరు తన యొక్క వివాహానంతరం తన కుటుంబాన్ని కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో ఉన్నటువంటి, అంటే ఒకప్పటి కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో ఉన్నటువంటి పోతిరెడ్డిపేట గ్రామానికి తన యొక్క కుటుంబాన్ని మార్చుకున్నాడు. ఇక వీరు తన జీవితం అంతా కూడా హరికథా కాలక్షేపంతోనే సంసార యాత్ర అంతా కూడా సాగిస్తూ వచ్చేవారు. అంటే ఇప్పుడు లేవు, కానీ ఒకప్పుడు చూసినట్టయితే మనకు హరికథలు, బుర్రకథలు ఇవన్నీ కూడా మన యొక్క జీవన భాగంలో, అంటే గ్రామీణుల యొక్క జీవనంలో భాగంగా ఉంటూ వచ్చేవి ఇవన్నీ కూడా. అలా హరికథ కాలక్షేపంతో ఈ జగన్నాథాచార్యులు గారు సంసార యాత్ర సాగిస్తూ వచ్చాడు. ఇక రైతుల గురించి ఇప్పుడు రైతు రామాయణం అంటున్నాం. పాఠ్యాంశం పేరే రైతు రామాయణం. రామాయణం అనగానే మనం చేసుకున్నామంటే పురాణ కావ్యాన్ని రామాయణంగా చెప్పుకుంటున్నాం. ఒకప్పుడు త్రేతాయుగంలో జరిగినటువంటి అంశము రామాయణం, ద్వాపర యుగంలో జరిగినటువంటి అంశము మహాభారతం. కలియుగంలో చూసినట్టయితే మనకి ఏం జరగలేదు. కలియుగంలో మనకు అన్ని సాగుతూ వస్తున్నాయి, రకరకాలుగా సాగుతూ వస్తున్నాయి. కలియుగంలో ఏ రామాయణాలు లేవు. అప్పటి రామాయణాలు, అప్పటి భారతాలన్నీ కూడా అనువాదం చేసుకుంటూ వచ్చాయి ఇప్పుడు మన ఈ కలియుగంలో చూసినట్టయితే. అయితే జగన్నాథాచార్యులు గారు ఇక్కడ రామాయణం అని చెప్తున్నాడు. అది ఏ రామాయణం అంటున్నాడు అంటే రైతు రామాయణము అంటున్నాడు. అంటే రామాయణం అనగానే జీవితం యొక్క సారాంశం అంతా కూడా మనకు రామాయణంలో కనిపిస్తుంటుంది. అంటే మనం చెప్పుకున్నాం ఇందాక, విభీషణ గారితో కొంచెం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాము? శ్రీరామచంద్రుడు జననం, వివాహం, అనంతరము వనవాసం, అందులో సీతమ్మ వారు తప్పిపోవటం, సీతమ్మ వారిని తిరిగి తీసుకురావటం, ఆ తర్వాత లంకా దహనం, తర్వాత అయోధ్యలో పట్టాభిషేకం. ఇది రామాయణంలోని అంశం. ఇక్కడ రైతు రామాయణం అంటున్నాం. రైతు రామాయణం అంటే రైతు యొక్క జీవన విధానం అంతా కూడా రైతు రామాయణంగా చెప్పుకోవచ్చు. రైతు యొక్క జీవనం అంతా కూడా రైతు రామాయణంగా చెప్పుకోవచ్చు. రైతు యొక్క జీవితం ఏ విధంగా సాగుతుంది, ఎలా ఉంది రైతు అంటే, ఇక్కడ చితికిన రైతుల గతుకుల బతుకులు అన్నీ కూడా కావ్య జగత్తు లోపల ప్రతిఫలింప చేయడానికి వానమామలై జగన్నాథాచార్యులు గారు రైతు రామాయణాన్ని రచించాడు. ఒక రకంగా రైతు రామాయణం అంతా కూడా చూసినట్టయితే మనకు ఒక వ్యవసాయ పదకోశంగాను,
నుడికారాల నిలయంగాను మనకు కనిపిస్తూ వస్తుంటుంది. సరే, ఇంకా పాఠ్యభాగ నేపథ్యం గురించి చూద్దాం. రైతు రామాయణం అంటున్నాం కదా. రైతు రామాయణం అనేటువంటిది ఒక రమణీయ కల్పిత మహాకావ్యం. ఇందులో కథ కల్పితమైనప్పటికీ వాస్తవ కథలాగా మనకు అది అలా చెవులకంతా కూడా వినసొంపుగా ఉంటుంది. ఈ కావ్యంలో చూసినట్టయితే మనకు రైతు తన యొక్క వ్యవసాయాన్ని ఎలా చేసుకుంటాడు, ఎలా చేస్తాడు అనే అంశాలన్నీ కూడా ఈ రైతు రామాయణంలో, అంటే ఒక వ్యవసాయదారుడు తను ఎలా వ్యవసాయం చేయడం మొదలు పెడతాడు, ఎప్పుడెప్పుడు ఏ సమయంలో ఏమి చేస్తాడు, చివరికి ధాన్యం పండించిన ధాన్యాన్ని ఎలాంటివి తీసుకొస్తాడు, ఇలాంటి అన్ని అంశాలన్నీ కూడా రైతు యొక్క వ్యవసాయంలో జరిగేటువంటి అంశం. కాబట్టి అలా ఒక రైతు యొక్క వ్యవసాయిక జీవన విధానంలో ఏ అంశాలు సాగుతూ పోతుంటాయో వాటిని అన్నింటినీ ఈ కావ్యంలో చక్కగా చెప్పడం జరిగింది అని చెప్పవచ్చు. చూసినట్టయితే ఈ కావ్యంలో మనకు దుక్కి దున్నడం కనిపిస్తుంది, అలకడం అంటే మొదట దున్నడం జరుగుతుంది కదా, దున్నిన తర్వాత దాన్ని చక్కగా అలుకుతారు. అంటే చాలా మంది, అంటే అందరికి తెలియకపోవచ్చునండి, వ్యవసాయము బ్యాక్గ్రౌండ్గా ఉన్నటువంటి కుటుంబాల వరకు తెలిసి వస్తుంది. అలకడము అంటారు. అంటే చక్కగా నీళ్ళన్ని నింపి ముందు పొలాన్ని దున్నిన తర్వాత చక్కగా నీళ్ళని నింపేసేసి ఒక లెవెల్గా చేయడం అలకడం. అంటే మన ఇంటి ముందర అలుకుతారు అంటారు. ఇప్పుడేమో ఎవరు అలకలేండి, మన పట్టణవాసంలో ఎవరు అలకడం లేదు. ఆయన చక్కగా అలా పుచ్చుకుని నీళ్ళు కొట్టేసేసి ఇలా నడుము వంగకుండా చక్కగా నిలబడి అలా కూర్చొని తిరుగుతుంది తప్ప ఒకప్పట్లో అలకడం లేవు. సరే, గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్టయితే కొన్ని కుటుంబాల వాళ్ళు ఇండ్లు ముందర అలుకుతుంటారు. ఎందుకు అలుకుతుంటారంటే వాళ్ళ యొక్క ఇండ్లన్నీ కూడా మట్టి మిద్దెలో ఉంటాయి కాబట్టి వాళ్ళు అలుకుతుంటారు. ఇక కాస్త లేటెస్ట్ ఫ్యాషన్లో వచ్చిన ఇండ్లు ఉన్నాయి కదా, సిమెంట్ మిద్దెలు ఉన్నటువంటి ఇండ్లలో ఈ అలకడాలు ఉండవు. అట్లా అంటే ఇంటి ముందర అలకటం. అలా అలకడం వల్ల ఏంటంటే ఒకప్పుడు పూర్వకాలంలో ఇళ్ళంతా కూడా ఇంటి లోపల ఇంటి బయట అలికేవాళ్ళు. ఎందుకు అలికేవాళ్ళు అంటే ఇప్పట్లో బండలు లేవు కాబట్టి వాళ్ళ ఇళ్లలో. కాబట్టి అలా అలకడం వల్ల ఏంటంటే చదునుగా ఉంటాయి, ఇల్లు చదునుగా ఉంటుంది. ఇంటి లోపల కానీ బయట కానీ చదునుగా ఉంటూ నీట్గా ఉండాలి అని చెప్పని చేత దానికోసం అంటూ ఇంటినంతా బాగా చక్కగా అలికేవాళ్ళు. ఎంతో అందంగా ముద్దుగా ఉండేవి. ఆనాటి కాలంలో ఇళ్లలో చూసినట్టయితే అలా బండలేని ఇళ్లలో సాగుగా నున్నగా ఏముండవు, గతుకులతో, అంటే అలా బుడిపలతో ఎత్తులు తగ్గులుగా అలా ఉండేవి ఇళ్ళన్నీ కూడా. అంటే మనము సిమెంటుతో ఉన్నగా నీట్గా వేయటము, ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పాలిష్ బండలు కానీ అలాంటి లేవు కాబట్టి ఈ ఉన్న మట్టి ఇండ్లనే అలా చక్కగా అలికేవారు. అలా ఆ మట్టి ఇండ్లలో ఉండే వాళ్లకు ఏ రోగాలు వచ్చేవి కావు. ఈ రోజుల్లో మనము ఫ్యాషన్గా ఉండేటువంటి ఈ ఆధునిక సాంప్రదాయంలో మనం ఉంటున్నాం కాబట్టి ఏమవుతుందంటే మనమంతా కూడా పాలిష్ బండల్లో ఉంటున్నాం. కొంచెం బాగా ఉన్నవాళ్ళు పాలిష్ బండలు, లేకపోతేనంటే మనం ఏమంటామంటే తాండ్రు బండలు అని చెప్పిన బండలు నుండగా ఉంటాయి బండలు. దాని మీద ఒక నూనె చుక్కవాడి, ఒక నెయ్యి చుక్కవాడి, నూనె చుక్కవాడింది అంటే దాని మీద కాలు పెడితే కాలు పెడితేనంటే పోయి ఇంటి వెళ్తాం. నేను చక్కగా ఈ మధ్యకాలంలో నడుములు కాల్చి తిరుగుతాయి. ఇది జరిగేటువంటిది. మరి ఆనాటి కాలంలో వాళ్ళు కింద పడే వాళ్ళు కాదు. ఎంచక్క ఇంకా ఆడవాళ్ళు అయితేనంటే నెత్తిపై ఓ కడవ పెట్టుకుని వచ్చేవాళ్ళు. సంకలో కడవ, సంకలో బిందె కాదు, ఆ రోజు కడవలే, సంకలో కడవ, నెత్తి మీద ఒక కడవ పెట్టుకొని వచ్చేవాడు హాయిగా ఎంచక్క. ఆ కడవ మీద ఓ ముంత, ఎంత చూడండి ఎంత బ్యాలెన్సింగ్ చేసి వచ్చేవాళ్ళు. ఆ పైన కడవ దానిపైన ఒక ముంత పెట్టుకొని సంకలో కడవ పెట్టుకుని ఎంత బ్యాలెన్సింగ్ నడిచి వచ్చేవాళ్ళంతా, ఎంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అలాంటి కాలంలో. ఈనాడు అన్ని ఫారం కోడ్లేవా, మనం అన్ని కూడా ఫారం కోడ్లే. పుసుక్కుమంటే కింద పడిపోతే ఒక బిందె లేపుకుని పెట్టడం అంటే మన వల్ల కాదు కదా.
సరే 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 ఓకే. అలకడం అలకడం అంటున్నాం కాబట్టి ఇక్కడ అలకడం అంటే ఏంటంటే పొలమంతా కూడా నీట్గా చక్కగా చదును చేసేసి, అంటే దున్నిన తర్వాత దుక్కి దున్నిన తర్వాత నీళ్లు పెట్టిన తర్వాత ఆ నీళ్లు పెట్టాక నీళ్ళతో అంతా చక్కగా దున్ని ఒక లెవెల్గా చేయడం. అయిన తర్వాత ఏం చేసిన తర్వాత నాటడం. వరి అంటే ఇదంతా కూడా వరి గురించి చెప్పడం కాబట్టి వరి నాటడం. నాటిన తర్వాత వరి మొక్కలు బాగా కాస్త పెరిగిన తర్వాత ఇక మళ్ళీ దాంతోపాటు మనకు కలుపు వస్తుంది కదా, అంటే వేరే చెట్లు కూడా పెరుగుతుంటాయి. నీళ్ళు నిండగా ఉండగానే ఆటోమేటిక్గా దాంతోపాటు వేరే చెట్లు కూడా పెరుగుతుంటాయి. కాబట్టి అలాంటి కలుపు అంతా కూడా తీసేయటం మధ్య మధ్యలో. ఆ తర్వాత పంట పండిన తర్వాత పంటను కోయటం మొదలైనటువంటి అన్నీ కూడా ఒక కర్షకుడు చేసేటువంటి పనులన్నీ కూడా మనకు కళ్ళు కట్టినట్టుగా అద్భుతంగా మనకు ఈ రైతు రామాయణంలో జగన్నాథాచార్యులు గారు చక్కగా వర్ణించాడు. అయితే ఇందులో చూసినట్టయితే మనకు రైతు యొక్క జీవితం రామాయణం యొక్క కథాస్మృతులతో కూడినటువంటి ఒక రైతు రామాయణం అనేటువంటిది ఒక వినూత్న ప్రయోగంగా చెప్పుకోవచ్చు. మనకు రామాయణంలో కనిపించేటువంటి కథా కావ్యనాయకుడు ఉన్నాడు కదా, శ్రీరామచంద్రుడు, తమ్ముడు లక్ష్మణుడు, వరుసగా రాముని భార్య సీత, లక్ష్మణుని భార్య ఊర్మిళ, వారి యొక్క బంటు హనుమంతుడు, ఇలా మనకు రామాయణం అంతా ఎలా కనిపిస్తుందో ఇలాగే మనకు రైతు జీవితంలో కూడా అన్ని కనిపిస్తూ వస్తాయి. ఇవన్నీ కూడా అంటే ఇక్కడ తల్లిదండ్రులకు వయస్సు మళ్ళిన తర్వాత దేవి పూజ ఫలితంగా రామలక్ష్మణుడు జన్మించడం మొదలైనటువంటి కథాంశాలన్నీ కూడా ఈ యొక్క రామాయణ కథాచార్యాలన్నీ కూడా మనకు కల్పిస్తూ వస్తాయి. అంటే ఇక్కడ ఈ రైతు ప్రశస్తిలో కూడా ఇక్కడ ఒక సామాన్య రైతు యొక్క జీవితం కూడా తీసుకుంటూ ఆ రైతు సామాన్య జీవితంలో కూడా తను ఈ విధంగా అలా జీవించడం కూడా అన్ని అలా అన్ని మనకు ఆ రామాయణానికి దీనికి ఒక పోలిక ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ వస్తుంటాయి అంశాలు చూసుకుంటే. ఇలా రైతు జీవితంతో పాటు రామాయణ కథను కూడా సమన్వయం చేస్తూ వర్ణనలతో రక్తి కట్టించడం అంతా కూడా చూసినట్టయితే ఈ రైతు రామాయణం యొక్క ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఈ రైతు రామాయణం చూసినట్టయితే మనకు ఒక 6 ఖండాలుగా ఇందులో రచయిత మనకు విభజించాడు. శిశుకాండ, శిక్షణకాండ, కళ్యాణకాండ, కృషికాండ, నిర్బంధకాండ, విజయకాండ అని చెప్పని ఇలా 6 ఖండాలుగా రచయిత విభజించాడు. ప్రస్తుతం మన పాఠ్యభాగమైనటువంటి రైతు రామాయణం, రైతు ప్రశస్తి, ఈ రైతు ప్రశస్తి అనేటువంటిది రైతు రామాయణంలో ఉండేటువంటి శిశుకాండ నుంచి మన యొక్క పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగింది. కవి చితికినటువంటి రైతుల యొక్క గతుకుల బతుకులు కావ్య జగత్తులో ప్రతిఫలింప చేయడానికి రైతు రామాయణాన్ని రచించాలని చెప్పుకున్నాం కదా. ఇక ఈ అంశాలన్నీ గురించి చెప్పింది ఒక రైతు యొక్క జీవితం గురించి చెప్పేదే రైతు ప్రశస్తిగా చెప్పుకోవచ్చు. పాఠ్యాంశాన్ని తర్వాత వివరిద్దాం.